Hi guys, welcome to our channel. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో టైటిల్ రేస్ లో అందరికంటే ఒక అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతోంది తనూజ అని చెప్పాలి. ఎందుకంటే తనూజ గేమ్ కి గేమ్, మాటలకి మాటలు, ఆటలకి ఆటలు అన్నట్టుగా ఎందులోనూ నేను తక్కువ కాదని నిరూపించుకుంటూ అడుగులు ముందుకు వేస్తోంది. తనని ఎవరైనా కిందికి లాగాలని ప్రయత్నం చేస్తుంటే వారితో తెగదెంపులు చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆశలకి సమయం కూడా తీసుకోవడం లేదు తనూజ. ఎదుటివారు ఏమనుకుంటున్నారో ముందే గెస్ చేసి వారి మాటలకు అనుగుణంగా అడుగులు ముందే వేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ నువ్వు నన్ను ఒకలా చూస్తున్నావు, అలా అందరి మాదిరే నన్ను కూడా చూడు అంటూ చెప్పడం నిజంగా తనూజ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే బయటికి కూడా అలా ప్రొజెక్ట్ అవుతుంది. హౌస్ లో కూడా ఏవేవో మాటలు వస్తున్నాయి కాబట్టి వాటిని అక్కడే కట్ చేయాలని భావించి అక్కడే కట్ చేసి పడేసింది. ఇక మరో విషయం కూడా జరిగింది. అదేమిటి అంటే రాము, సంజన, తనూజ మధ్య ఒక వివాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఆ వివాదానికి ముఖ్య కారకుడు రాము రాథోడ్ అని చెప్పవచ్చు. ఆ పని తనూజాదే అయినప్పటికీ ఆ పని నేను చేస్తానని రాము రాథోడ్ వెళ్ళాడు, చేశాడు, చెప్పాడు. అయితే ఇక్కడే రాము మాటలు మార్చి చెప్పడంతో ఆ గొడవ చిలికి గాలివానలా మారి తనూజ వర్సెస్ సంజన అన్నట్టుగా మారిపోయింది. ఇక మధ్యలో రాముని సాక్షిదారుడిగా ప్రవేశపెడితే అప్పుడు ఒక్కసారిగా ప్లేట్ పిరాయించి తనూజ చేసిందే తప్పు అన్నట్టుగా చెప్పడంతో అరే రాము, నువ్వు లోపల ఏం చెప్పావు, ఇక్కడేం చెప్తున్నావు, ఒక మాట మీద ఉండరా అంటూ అన్నం తింటున్న రాముపై గట్టిగా అరిచింది. దీంతో అయితే అక్కడ తనూజ బాధని ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అంతకు ముందే ఒక మాట అన్నది. అలాగే సంజన నోట్లో నోరు పెడితే ఖచ్చితంగా అది కంపు అవుతుందని ఆమెకు కూడా తెలుసు. కానీ రాము మాటలు నమ్మి సంజనపై ఫైర్ అవ్వడంతో సంజన ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఆ మాట నేను అనలేదు అని ఆ తర్వాత రాముని తిట్టి పక్కకు వెళ్లడంతో అక్కడే ఉన్నటువంటి ఇమాన్యుయల్ అలాగే భరణి ఇద్దరు కూడా అలా రాముని తింటున్న వాడిని అనడం తప్పు, అసలు ఫస్ట్ అది ఆమె పని వాడికి చెప్పడమే తప్పు, మళ్ళీ వాడు చేశాక కూడా వాడినే తిడుతుంది అంటూ కొంచెం గట్టిగా మాట్లాడడంతో తనూజ ఇంకా హట్ అయింది. ఎందుకంటే ఇంట్లో ఇమాన్యుయల్ భరణితో చాలా క్లోజ్ గా ఉంటుంది తనూజ. దీంతో ఒకవైపు వెళ్లి మూలను కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ గమనించింది. ఈ ఇంట్లో నేను చాలా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నాను, కొందరి మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి, కానీ నేను నా ఆట మాత్రమే ఆడతాను, నా ఆట ఆడడం కోసమే ఇక్కడికి వచ్చాను, ఎవరితోనూ స్నేహం కోసం ఇక్కడికి రాలేదు అంటూ తనలోని బాధను వ్యక్తపరుస్తూ తనూజ అయితే ఒక పక్కన కూర్చొని ఏడుస్తుంది. తనూజని అలా ఏడుస్తూ చూస్తూ ఉంటే పాపంరా బాబాయ్ అని అనిపించక మారదు. ఎందుకంటే గేమ్ కి మాటలకి ఎక్కడా తగ్గకుండా ఆటలో ముందుకు పోతోంది తనూజ. మరి తనూజ మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.